మంత్రా చెప్పిన మాటలు కైకేయి హృదయాన్ని భయంతో మరియు ఆకాంక్షతో నింపేశాయి. భరతుడు రాజుగా కావాలి అని ఆమె చిరుగా చెప్పింది. ఆమె హృదయం చల్లబడింది. కైకేయి దశరథుని వద్దకు తొందరగా వెళ్లి తనకు ఇచ్చిన 2 వరాలను తీర్చాలని కోరింది. ఆమె భరతుడిని రాజుగా పట్టాభిషేకం చేయాలని, అలాగే రాముడిని 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపించాలని కోరింది. రాజుని హృదయం చిరిపోయింది, కానీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన సమాధానంతో రాముడు తన అరణ్యవాసాన్ని కోపం లేదా దుఃఖం లేకుండానే అంగీకరించాడు. నీతోనే నేను ఎక్కడికి వెళ్ళినా అని సీత దృఢంగా ప్రకటించింది. వెనుక ఉండాలని నిరాకరించింది. నేను మీ ఇద్దరిని రక్షిస్తాను అని లక్ష్మణుడు చెప్పాడు. అరణ్యవాసానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటూ ప్రియమైన యువరాజు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ప్రజలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాముడు వెళ్లిపోతుండగా రాజు దశరథుని శోకం అసహనసహ్యమైంది. భారీ మనసుతో రాముడు, సీత, లక్ష్మణుడు తమ అరణ్యవాసాన్ని ప్రారంభించేందుకు అయోధ్యను విడిచిపెట్టారు. వారు తమ రాజకీయ జీవితం వెనుకటి వదిలి అటవీలో లోతుగా ప్రయాణించసాగారు. వారు తమ కొత్త జీవితానికి అలవాటు పడుతూ ప్రకృతి ఒడిలో శాంతిని కనుగొన్నారు. ఋషి భారద్వాజు వారికి ఆతిథ్యం ఇచ్చి సురక్షితమైన స్థలంలో నివసించేందుకు మార్గదర్శనం చేశారు. దెయ్యాలు అయిన నావికుడు గుహ వారిని మహాగంగా నదిని దాటేందుకు సహాయపడ్డాడు. అటవీ గర్భంలో వారు ఒక శాంతిమయమైన గృహాన్ని నిర్మించుకున్నారు. వారు సాదాసీదా జీవనాన్ని స్వీకరించి పరస్పర సహవాసంలో ఆనందాన్ని కనుగొన్నారు. ఇదివేళ అయోధ్యలో భరతుడు రాముని అరణ్యవాసంతో విషాదంలో మునిగిపోయాడు. శోకంతో మునిగిపోయిన దశరథుడు రాముని ఒక్కసారి అయినా చూడాలని ఆత్రంగా ఆశించాడు. రాముని అరణ్యవాసాన్ని తట్టుకోలేక రాజు దశరథుడు దుఃఖంలో ప్రాణాలు విడిచాడు. భరతుడు తన తండ్రి మరణాన్ని విషాదంతో అనుదినం తలుచుకుంటూ భారమైన హృదయంతో శోకించాడు. వీరు రాముని మరియు మన తండ్రిని అన్యాయంగా మోసగించారు అని భరతుడు ప్రకటించి సింహాసనాన్ని తిరస్కరించాడు. భరతుడు పాలనను తిరస్కరించి రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశాడు. శత్రుఘ్నుడితో పాటు అయోధ్య ప్రజలతో భరతుడు రాముడిని కనుగొనేందుకు బయలుదేరాడు. ఇదివేళ రాముడు, సీత, లక్ష్మణుడు అటవీలో శాంతిగా జీవించసాగారు. భరతుడు చివరికి రాముడిని కనుగొని అయోధ్యకు తిరిగి రావాలని వేడుకున్నాడు. నేను నా తండ్రి మాటను గౌరవించాలి అని రాముడు ప్రశాంతంగా చెప్పాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని అతని పేరులోనే రాజ్యాన్ని పాలించాలని ప్రతిజ్ఞ చేశాడు. భరతుడు పాదుకలను సింహాసనంపై ఉంచి రాముని సేవకుడిగా రాజ్యం పరిపాలించాడు. ఆయన తపస్సులా జీవిస్తూ రాముని తిరిగి రాక కోసం ఎదురుచూశాడు.